800 నాటి చరిత్ర కలిగిన ఒక పవిత్రమైన క్షేత్రం, భక్తి విశ్వాసానికి చిరునామా అయిన ధర్మస్థలం ఎక్కడో శాంతి ఉంటుందని భావించిన చోట నిజానికి పాపాల ఊపిరితో నిండిపోయిందంటే నమ్మగలమా? కాయనికి బొమ్మ పొరుస్తున్నట్టు దయాధర్మం మాట్లాడే ఆ స్థలంలో పాపానికి అయ్యో పాపం అనిపించేంత ఘోరం జరిగిందంటే నమ్మగలమా? ఇది కేవలం ఒక కేసు మాత్రమే కాదు, మానవత్వానికే మాయని మచ్చ. ధర్మం ముసుగులో జరిగిన అధర్మం. నేను నా జీవితంలో ఎన్నో డెడ్ బాడీస్ని రహస్యంగా ఖననం చేశాను. ఇందులో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే చిన్నారులు కూడా ఉన్నారు. కొన్ని డెడ్ బాడీస్ అయితే డీకంపోజ్ స్టేట్లో ఉన్నాయి. ఈ డెడ్ బాడీస్ని రాత్రిలో ఎవరో చూడకుండా దూరంగా వెళ్ళి ఖననం చేయమనేవాళ్ళు. ఇవి నేను చెప్తున్న మాటలు కావు. కర్ణాటకలోని మంగళూరులో బెల్తంగడి కోర్టులో ఒక వ్యక్తి ముఖానికి గుట్ట కట్టుకొని అధికారికంగా ఇచ్చిన స్టేట్మెంట్. జూలై 4 దక్షిణ కన్నడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఈ కేసు పెట్టిన వ్యక్తి ధర్మస్థలిలో మాజీ పారిశుద్ధ్య కార్మికుడు. ఈ కేసు గురించి మాట్లాడుకునే ముందు మరో 2 కేసుల గురించి మాట్లాడుకోవాలి. నెంబర్ 1, 2012 జరిగిన సౌజన్య రేప్ అండ్ మర్డర్. నెంబర్ 2, 2003లో జరిగిన అనన్య భట్ మిస్సింగ్ కేసు. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోవాలి. డన్.